For advertisements, please contact 8125893028. మా మెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష పండితులు, అలాగే వాస్తు శిక్షణ నిపుణులు, లలితాదేవి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. వారితో మాట్లాడి మరికొన్ని ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇంట్లో కామధేను ఫోటో పెట్టుకోవడం వల్ల పూర్వజన్మలో చేసిన పాపాలు తొలగిపోతాయి అంటుంటారు. ఇది ఎంతవరకు నిజం గురుగారు? కామధేనువు అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది, ఏమిటది అంటే కామన్గా ఉండే గోవు కాదు. కామధేను అనేటువంటిది క్షీరసాగర మదనం చేసినప్పుడు కల్పవృక్షము, కామధేనువు, లక్ష్మీదేవి ఇలా ఒక్కొక్కటి రావడం జరిగింది అందులో నుంచి. అలాగా ఆ కామధేను అనేటువంటిది ఉత్తమంగా ఉండేటువంటి గోవుల్లో ఉత్తమమైనటువంటిది కామధేను. ఓకే, దేవత గోవుగా కూడా చెప్పుకుంటాం దాన్ని. దాన్ని కేవలం ఇంట్లో ఉండడం వల్ల పూర్వజన్మ పాపాలు తొలగిపోతే ఇంకెవరికి పాపాలు ఉండవుగా, అది కాదు. అక్కడ ఏమిటంటే గోవు యొక్క లక్షణం మనం తెలుసుకోగలగాలి. అంటే గోవు అంటే ఏమిటి, కామధేను యొక్క లక్షణం ఏమిటి. ఇప్పుడు అన్నిటికంటే గోసేవ గొప్పది అంటూ ఉంటారు కదా. అంటే కేవలం ఏదో పటం దగ్గర పెట్టేశానంటే నేను నా పాపాలన్నీ తొలగిపోతాయంటే ఇంకా అసలు అందరూ పెట్టేస్తారు, ఎవరికి ఏ పాపం ఉండదు. సింపుల్ లాజిక్ ఆలోచించాలి కదా. ఇక్కడ ఏమిటి, గోవుకున్న లక్షణం ఏమిటి, కామధేవుని పూజిస్తున్నాము అంటే గోవు ధర్మానికి ప్రతీక. అంటే నువ్వు ధర్మంగా ఉండాలి. అయితే దాన్ని ఇంట్లో ఈశాన్య భాగంలో కనుక పెడితే నువ్వు అధర్మం వైపు వెళ్ళవు. నువ్వు అధర్మం వైపు వెళ్ళకపోవడం వల్ల నీకు పాపం అంటదు. నీకు ఎప్పుడైతే పాపం అంటదో పుణ్యం పెరుగుతూ ఉంటుంది. పుణ్యం పెరిగితే నీ పుణ్యమే పాపాన్ని ఆపుతూ ఉంటుంది, పాపకర్మను తగ్గిస్తూ ఉంటుంది. ఓకే, అయితే ఇక్కడ ఏంటంటే కేవలం కామధేనుని పెట్టడమే కాకుండా నువ్వు ధర్మాచరణ ఎంత చేయగలవు అనేటువంటిది ముందుగా తెలుసుకోగలగాలి. పూర్వజన్మల్లో చేసిన కర్మ మరి మీకు పూర్తిగా పోతుందా అంటే మీరు దైవారాధన చేశారనుకోండి. చాలామందికి ఇక్కడ సందేహం కూడా, నిజంగానే పూర్వజన్మలు ఉన్నాయా లేవా. మీరు ఓపెన్ చేసి కనుక పాస్ట్ లైఫ్ స్టోరీస్ అని కొడితే ఎన్నో, అసలు ఒక్కొక్కరికి వాళ్ళ పాస్ట్ లైఫ్ గుర్తుకొచ్చి మళ్ళీ వాళ్ళ ఊర్లకు వెళ్ళి నేను మీ ఇంట్లో పలానా సమయంలో పుట్టాను, నేను మీ ఇంట్లో పలానా దగ్గర ఇది ఉంది కదా అని అన్నీ చెప్పి, నిజమే కదా వీడు మన తాతగారే చనిపోయారు మళ్ళీ వచ్చాడు ఈ రూపంలో అని చెప్పని అలాంటివి చాలా ఉన్నాయి. ఓకే, అయితే ఒకటేంటంటే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత, రామాయణము, మహాభారతము ఎవరైతే నమ్ముతారో, శ్రీకృష్ణ పరమాత్మని దేవుడు భగవంతుడుగా ఎవరైతే నమ్ముతారో వాళ్ళు ఖచ్చితంగా పూర్వజన్మలు ఉన్నాయని కూడా నమ్మాల్సిందే. ఎందుకు అంటే శ్రీకృష్ణ పరమాత్మని మనకు భగవంతుడిగా కొలుస్తున్నాం. ఆ శ్రీకృష్ణుడే చెప్పాడు మనకి, అయ్యా ఆత్మ శాశ్వతము, ఈ ఆత్మ ఈ యొక్క శరీరాన్ని చొక్కాలా ధరించి మరలా వదిలిపెడుతుంది, మళ్ళీ ఇంకో శరీరంలోకి వెళ్తుంది. అంటే జన్మలు ఉన్నాయని చెప్పి చెప్తున్నాడు ఆయన, చాలా స్పష్టంగా చెప్పాడు. నువ్వేమి చంపేవాడివి కాదు, అంత జరిగేదంత కాలంలో జరిగిపోతుంది, కాకపోతే నువ్వు అక్కడ లీలగా నీ యొక్క పాత్ర నువ్వు పోషిస్తున్నావని. అంటే దీని అర్థం ఏంటి, చాలా స్పష్టంగా ఉంది. జన్మలు ఉన్నాయి, కర్మలు ఉన్నాయి. అందులో ఒకసారి అడుగుతాడు అర్జునుడు, నువ్వు మంచి పనులు చేస్తే మంచి యోగాన్ని ఇస్తానంటున్నావు, చెడు కర్మలు చేస్తే చెడు యోగాన్ని ఇస్తానంటున్నావు. ఇప్పుడు పొరపాటున ఒక వ్యక్తి మంచి కర్మలు చేస్తున్నాడు, ఆయన మంచి అనుభవించే సమయానికి చనిపోయాడు. లేదా ఒక వ్యక్తి అందరినీ బాధించాడు, బాగా విపరీతంగా ఇబ్బంది పెట్టాడు, చనిపోయి ఏమీ అనుభవించకుండా చనిపోయాడు, అప్పుడు ఏం చేస్తామని అడుగుతాడు. అప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఇదే, ఏంటంటే ఈ వ్యక్తి ఎవరైతే చనిపోతాడో ఇతన్ని ఎక్కడ పుట్టిస్తే ఇతను మళ్ళీ దాన్ని అనుభవిస్తాడు. అంటే మంచి కర్మలు చేస్తూ చనిపోయాడు అనుకోండి అమ్మా, నేను ఎక్కడ పుట్టాలి, ఒక మంచి భోగాన్ని అనుభవించే దగ్గర పుట్టిస్తా. వీడు చెడు కర్మలు చేశాడు, వీడు అనుభవించాల్సింది అనుభవించకుండా చనిపోయాడు, అప్పుడు తీసుకెళ్ళి ఎక్కడైతే అనుభవిస్తాడో వీడు అక్కడ తీసుకెళ్ళి పుట్టిస్తా. అంటే అన్నాన్ని అలమటించడము, లేకపోతే ఒక జంతువు లాగానో ఒక పురుగు గానో పుట్టిస్తాడు. అయితే పాపకర్మలు ఉంటే ఈ జన్మలో ఎంతటి మంచి వాళ్ళైనా సరే అనుభవించక తప్పదా గురువుగారు? అసలు మంచి బుద్ధే రాదు. ఫస్ట్ మంచి బుద్ధి కూడా వచ్చింది అంటే అది ఇంకొక యోగం వల్ల వస్తుంది. అంటే పాపాలు చేసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ జన్మలో కూడా మంచి బుద్ధి ఉండదు, అంత ఈజీగా ఉండదు. కొంతమందికి మంచి బుద్ధి ఉంటుంది కానీ వాళ్ళు అనుభవిస్తుంటారు. కారణం ఏమిటంటే బుద్ధిరీత్యా నువ్వు మంచి పనులు చేస్తుంటావు, నీ బుద్ధి బాగుండి ఉంటుంది, కానీ కొన్ని కర్మలు అవతల వాళ్ళు ఇబ్బంది పెట్టేది ఏదో చేస్తుంటావు. ఓకే, అయితే ఇక్కడ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటి, శ్రీకృష్ణ పరమాత్మను మనం ఆరాధిస్తాం కాబట్టి అది సత్యం, ఇంకా అందులో డౌట్ ఏం లేదు. ఉన్నాయో లేవో శ్రీకృష్ణుడు ఏమైనా భ్రమలో చెప్పాడా, ఇవి కాదు, నిజంగా చెప్పాడు. ఆయన ఏమైనా జోక్ చేసాడేమో, కర్మలు ఉన్నాయని జన్మలు ఉన్నాయని అనుకోవడానికి లేదు. ఓకే, కాబట్టి ఖచ్చితంగా ఉన్నాయి.
ఆ కర్మలు నువ్వు అనుభవిస్తావా, అనుభవించగలవా, అంటే కొంచెమే అనుభవిస్తావా, పూర్తిగా అనుభవిస్తావా, ఇంకొంచెం పెరుగుతాయా అనేటువంటిది ఈ జన్మలో నువ్వు చేసేటువంటి కర్మ మీద ఆధారపడి ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు చూడండి, ఒక మనిషికి శిక్షణ వేస్తారమ్మా, సత్ప్రవర్తన వల్ల ముందుగా వదిలేస్తున్నాం. మనకి స్వాతంత్ర దినోత్సవం రోజు అంటూ ఉంటారు, వినే ఉంటారు. ఎందుకు మరి ఆయనకి శిక్ష వేసేంగా అంటే ఆయన ప్రవర్తన మారింది. మనమే ఒక వ్యక్తికి శిక్ష వేసినప్పుడు ప్రవర్తనని చూసి వదిలేస్తున్నప్పుడు భగవంతుడు ఎందుకు ఊరుకుంటాడు? ఆయన కూడా ఖచ్చితంగా ఓకే, ఈ జీవికి వాట్ ఈజ్ లైఫ్, వాట్ ఈజ్ గాడ్, ఇవన్నీ అర్థమయ్యాయి, ఎలా బ్రతకాలో కొంతమందికి మంచి చేస్తున్నాడు కాబట్టి తన కర్మలు తీసేయండి. ఎందుకంటే సాక్షాత్ అమ్మవారే దేవి భాగవతంలో చెప్తుంది, నా భక్తుడు ఎవరైతే అవుతాడు, నా భక్తుడు అంటే అర్థం ఏమిటి? రోజు పూజ చేసేసుకొని మళ్ళీ బయటికి రాగానే అందరినీ తిట్టడం కాదు. భక్తుడు అంటే భక్తుడు అమ్మవారిని నమ్మాము అంటే అందరిలో ఉండే ఆ ఈశ్వర స్వరూపాన్ని, అందరిలో ఉండే అమ్మవారి శక్తిని చూడగలిగి అందరినీ అమ్మవారిగా భావిస్తూ నువ్వు ఎలా నడుచుకుంటున్నావు అవతల వాళ్ళతో, దాన్ని ఏమైపోతుంది? అలా నడుచుకుంటున్నప్పుడు ఆ అమ్మవారట బ్రహ్మని పిలుస్తుంది. అటు పిలిచి వీడు నా భక్తుడు అయ్యాడు, వీడి నడవడికి మారింది, వీడి తలరాతను మార్చు అని చెప్తున్నారు. గురుగారు, అయితే మనం చూస్తే చాలా మంది మంచి మనసే ఉంటుంది, ఎవరికి అపకారం ఏం చేయరు, కానీ అందరితో దుర్భాషలాడుతూ ఉంటారు, అందరినీ తిడుతూ ఉంటుంటారు. అది అది కర్మమ్మా, ఏమీ లేదు. దీనివల్ల చెడు జరుగుతుంది. 100% ఇప్పటికిప్పుడు జరగకపోవచ్చు. ఇప్పుడు మీరు చిన్న ఎగ్జాంపుల్ ఏమంటారంటే, చాలామంది ఏమంటారు, ఏమండి ఇప్పుడు చేస్తే ఇప్పుడే అనుభవించాలి, నెక్స్ట్ జన్మలో ఎప్పుడు అనుభవించడం ఏంటి అంటారు. నేను ఒక క్వశ్చన్ వేస్తాను మిమ్మల్ని. సిగరెట్ పెట్టి మీద మనకి ఏమని ఉంటుంది? స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని ఉంటుంది కదా, ఉంటుంది కదా. మిమ్మల్ని సిగరెట్ తాగకముందు మిమ్మల్ని టెస్ట్ చేస్తాం, ఊపిరితిత్తులు ఏం పాడవలేదు, మీరు సిగరెట్ కాల్చండి, మళ్ళీ టెస్ట్ చేస్తాం, ఊపిరితిత్తులు ఏం పాడవలేదు. ఇప్పుడు ఆ సిగరెట్ పెట్టి మీద ఉన్నది తప్ప 1-2 రోజుల్లో జరిగేది కాదంటారు, అది తప్ప చెప్పండి. డాక్టర్ మనం అనొచ్చు, ఏమంటే మీరు తప్పు చేశారు, సిగరెట్ మీద రాశారు కానీ సిగరెట్ కాల్చిన ఇవిడికి రాలేదంటే, అయ్యా ఒక 2 రోజుల్లో అవ్వదు, అది ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు సంవత్సరం పాటు కంటిన్యూస్గా చైన్ స్మోకింగ్ చేసి రోజు సిగరెట్ కాల్చడం వల్ల ఊపిరితిత్తులు పాడవుతాయి అని చెప్తారు. మరి అదంతా డీటెయిల్డ్గా రాయాలిగా సిగరెట్ పెట్టి మీద అంటే, అవునా కదా? అలాగే మనం చేసిన పాపకర్మ కూడా సమయం రావాలి. సిగరెట్ కాల్చగానే నీకు క్యాన్సర్ వచ్చేది, ఒక సమయం వస్తుంది ఈ వ్యక్తికి ఊపిరితిత్తులు పాడవడానికి. అలాగే ఈ జీవుడికి మొత్తం లైఫ్లో ఈ శరీరాలన్నీ మార్చడం అనేటువంటిది ఒక చొక్కాలు మార్చుకోవడం లాంటిది. ఒక మనిషిని తిట్టడం అయితే పాపమే అంటారు. పాపమే, అయ్యో ఎందుకు పాపం కాదు, తిట్టడం వల్ల అలా కాదమ్మా. పాపం అపకారం వాళ్ళు చెయ్యరు అంటే, నేను చాలా మందిని చూసి బయట చూస్తున్నా కదా గురుగారు, అంటే వాళ్ళు ఏమి అవతల వాళ్ళకి అపకారం చేయరు, కాకపోతే తిట్టుకుంటూ ఉంటారు, తిడుతూ ఉంటుంటారు అవతల మనుషులు. పాపము కాదు చెప్తామేనండి. వేదం మొత్తం ఏం చెప్తుందంటే, పాపము పుణ్యము అనే దాన్ని ఎలా డిసైడ్ చేయాలి అంటే, పరోపకారం పుణ్యం, పరపీడనం పాపం. పరపీడనం అంటే మీ వల్ల ఎవరైనా ఇబ్బంది పడుతున్నారు, పాపం. మీ వల్ల మంచి జరుగుతుంది, పుణ్యం. అయితే ఇక్కడ మళ్ళీ ధర్మం అనేటువంటిది ఒకటి ఉంది. ఇప్పుడు ఒక తల్లి ఉందమ్మా, పిల్లవాడు స్కూల్కి వెళ్ళనంటాడు, తిట్టైనా పంపిస్తుంది, అది పాపం కిందకి రాదు. అయ్యో తిట్టడం పాపం అండి, పిల్లవాడిని అలా ఏడిపిస్తావా అంటే వాడు సంకనాకి పోతాడు స్కూల్కి వెళ్ళకపోతే, అంతే కదా. అక్కడ ధర్మం ఏంటి? తల్లి ధర్మం ఏంటి? వీడిని కోపగించైనా సరే, ఒక దెబ్బ వేసైనా సరే స్కూల్కి పంపించాలి, లేకపోతే వీడి రేపు భవిష్యత్తు వీడికి ఉండదు కదా, అది పాపం కిందకి రాదు. ఇప్పుడు ఒక గోవు వచ్చింది, గోవు దాని వెనకాతలు ఎవరో దాన్ని చంపడానికి వచ్చారు, అది సందులోంచి పడి వెళ్ళిపోయింది. మేము మీ దగ్గరికి వచ్చారు, వచ్చి ఏమంటే గోవు ఎటు వెళ్ళిందంటే, అమ్మో అసత్యం ఆడకూడదు కదండి, పాపం కదండి అని నిజం చెప్పాల్సిన అవసరం లేదు అక్కడ, నేను చూడలేదంటే అయిపోయింది. ఆ గోవు ప్రాణం రక్షింపబడిందిగా, అంతే. ఏమిటి? పెద్ద ధర్మాన్ని కాపాడడానికి చిన్న అబద్ధం ఆడినా తప్పు కాదు, ధర్మం కాపాడడానికి. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, మా డాక్టర్ గారు ఏమంటారు, బాగా క్యాన్సర్ వచ్చింది, ఏం కాదులేవయ్యా అంటాడు, అంతేగాని నువ్వు రేపు పొద్దున్న చచ్చిపోబోతున్నావు అని చెప్తే పేషెంట్ పరిస్థితి ఏంటి? వాడు ప్రాణం కాపాడడం గొప్ప ధర్మం, అంత మాత్రం చేత ఇదేదో పెద్ద అబద్ధం అవుతుందా? ఏం కాదు, తగ్గిపోద్ది అనడం అబద్ధం అవుతుందా? అంటే ఒక మనిషి ప్రాణం కాపాడేటప్పుడు, ఒక ధర్మం నిలబెట్టేటప్పుడు చిన్న విషయం చెప్పొచ్చు. దీనికి మనకు రామాయణంలో కూడా చెప్తాడు. రాముడు అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు బండి కట్టుకుని వెళ్ళిపోతూ ఉంటాడు, బండి తోలేవాడు రాముని పిలుచుకుని వెళ్తుంటే దశరథ మహారాజు పిలుస్తుంటాడు,
ఆగు అని నడిపేవాడిని. రాముడు ఏం చెప్తాడంటే పోనీ పోనీ నువ్వు ఆపకి వెళ్ళిపో అంటాడు. అప్పుడు ఆ బండి నడిపి ఆ గుర్రం సవారీ చేసేదని అంటాడు, రామా మరి రేపు పొద్దున్న మీ తండ్రి గారు అడిగితే ఏం చెప్పాలి నేను సమాధానం, వినమలేదని చెప్పేసి అంటాడు. మరి అక్కడ అసత్యం అన్నట్టే కదా. అంటే అక్కడ కనుక ఆపినట్టయితే ఆ దశరథ మహారాజు వెళ్ళనివ్వడు, రాముణ్ణి పట్టుకుంటాడు. వెళ్ళనివ్వకపోతే అసత్య దోషం తండ్రికి వస్తుంది, దశరథ మహారాజుకి వస్తుంది. అది పెద్ద దోషం. దశరథ మహారాజు ఆడిన మాట తప్పాడని చెప్పి మనం మొత్తం ఇప్పటికీ మాట్లాడుకుంటూనే ఉంటాం, అంతే కదా. అందుకని ఆడిన మాట తండ్రి తప్పకూడదు కాబట్టి అది గొప్ప ధర్మం కాబట్టి నువ్వు పోనీ అన్నాడు. అర్థమైందమ్మా? అది అర్థం చేసుకోవాలి. అంటే తిట్టడం తప్ప అంటే తిట్టడం వల్ల వాడు ఆనందిస్తున్నాడు ఏమైనా? తిట్టడం వల్ల నిజంగా ఆనందిస్తే మీరు తిట్టడం వల్ల కూడా ఇప్పుడు లవర్స్ తిట్టుకుంటారు ఒక్కోసారి, అప్పుడు ఆనందిస్తాడు లవరు తిడుతుంటే, అది మంచిదే. కానీ బాధపడితే మాత్రం తప్పు. అది అయితే మన ప్రవర్తన బట్టి అవతల వాళ్ళతో నడుచుకునే విధానం బట్టి మనము అవతల వాళ్ళ మనసు బాధ పెట్టకుండా ఉండాలి. దానికి ధర్మం మళ్ళీ వేరు. ఇప్పుడు భర్త బాగా రోజు తాగొస్తున్నాడు, గోల్ చేస్తుంది భార్య, అది ధర్మం, అది తప్పు కాదు. అమ్మో భర్త బాధపడతాడండి రోజు తాగొస్తున్నాడు మాత్రం నువ్వు అంటావా అంటే అక్కడ ఆరోగ్యం పాడి ప్రాణం పోద్ది. అలా తిట్టుకుంటే గురువుగారు ఎదురుగా ఒకరిని బాధ పెట్టకుండా వెనక్కి తిట్టుకుంటే అంటే ఒకటేనమ్మా, వెనక్కి ఆ వ్యక్తి ఏ దోషము చేయకుండా తిట్టుకుంటే తప్పే. ఆ వ్యక్తి తప్పు చేసాడు, తిట్టుకున్నాం, తప్పేం కాదు. ఇప్పుడు శిక్ష వేస్తుందమ్మా గవర్నమెంట్, అమ్మో ఒక వ్యక్తిని జైల్లో పడేయడం ఏంటి, పంజరంలో పడేయడం ఏంటి, తప్పంటే అది రూల్, అది అట్లా. ఓకే, ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః.